తెలుగు, తమిళ పరిశ్రమలలో ఏకకాలంలో స్టార్ హీరోయిన్‌గా కెరియర్‌ను కొనసాగించిన వారిలో నయనతార ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఓవైపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కెరియర్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పక్కన నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో కెరియర్‌ను కొనసాగించింది. అలా రెండు ఇండస్ట్రీలలో తిరుగులేని నటిగా కెరియర్‌ను కొనసాగిస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని కాస్త పక్కన పెట్టేసి కోలీవుడ్ ఇండస్ట్రీపై ఎక్కువ ఇంట్రెస్ట్ను పెట్టడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో మంచి విజయాలు దక్కడంతో ఈమె ఇప్పటికీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్‌ను కొనసాగిస్తుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులను ఎక్కువ శాతం ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో, లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా కోలీవుడ్లో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న నయనతారకు త్రిష ద్వారా కొత్త సమస్య మొదలైంది. త్రిష కూడా నయనతార లాగానే తెలుగు, తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో తెలుగును పక్కన పెట్టి తమిళ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. కానీ నయనతార స్థాయిలో ఈమె కెరియర్ను ముందుకు సాగించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె నయనతారను బీట్ చేసి ముందుకు వెళుతుంది. వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక నయనతార ప్రస్తుతం ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టకపోతే త్రిష నయనతారను ఈజీగా బీట్ చేసే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.